అందరికీ నమస్కారం. నేను మీ దుర్గాప్రసాద్. ఈరోజు ఒక స్పెషల్ డే. ఆగస్టు 7 అంటే చేనేత కార్మికుల దినోత్సవం. అసలు ఈ చేనేత కార్మికుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ఎందుకు జరుపుకుంటారు? చూద్దాం ఒకసారి. మనం బట్టలు ధరిస్తున్నామంటే దానికి కారణం చేనేత కార్మికుడే. అలాంటి చేనేత కార్మికుడు ఈరోజు తినడానికే తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమం అరాకొరగా వచ్చినా సరే అది నోటు దాకా వెళ్తుంది తప్ప లోపలికి వెళ్ళడం లేదు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైతు కొడుకు రైతు అవడం లేదు, చేనేత కార్మికుడు కొడుకు చేనేత కార్మికుడు అవడం లేదు. ఇది ఒక అంతరించిపోతున్న కళగా మారింది, అంతరించిపోతున్న కుల వృత్తిగా మారింది. ఇతర వృత్తుల్లో కాస్తో కూస్తో తండ్రి నుంచి కొడుకులకి, కొడుకుల నుంచి కొడుకులకి కూడా వెళ్తుంది. అలాంటిది ఈ చేనేత వృత్తి అనేది అంతరించిపోతుంది. కొన్నాళ్ళు పోతే చేనేత కార్మికుడు ఉండేవాడ్రా అన్న మాట తప్పకుండా వస్తుంది. దీని గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఈ చేనేత కార్మికుల దినోత్సవాన్ని ఆగస్టు 7ని ఎందుకు జరుపుకుంటారంటే దీనికి పెద్ద కారణమే ఉంది. 1905లో స్వదేశీ మూమెంట్ తీసుకొచ్చారు మహాత్మా గాంధీ గారు. స్వదేశీ మూమెంట్ అంటే స్వదేశీ, మన దేశంలో ఉన్న వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మనం తయారు చేసుకున్నవి మనమే అమ్ముకోవాలి, మనమే వాడుకోవాలి. ఆ టైంలో ఫ్రీడమ్ లేదు కాబట్టి 1905లో అంటే 19th సెంచరీలో వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ధరించే బట్టలు కానీ ఫారెన్ నుంచి వచ్చేవి, అంటే విదేశాల నుంచి వచ్చేవి. అప్పటికే వాళ్ళ మీద ఉద్యమంలో, స్వాతంత్రోద్యమంలో ఉన్న మనం మహాత్మా గాంధీ గారి అధ్యక్షతన స్వదేశీ మూమెంట్లో మన బట్టలనే ధరించాలి, మన వస్త్రాలను ధరించాలని చెప్పేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు? 1905 ఆగస్టు 7. అప్పుడు స్టార్ట్ అయింది ఈ స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమంతోనే ఇది స్టార్ట్ అయింది. సో దీని వెనకాల ప్రధాన కారణం ఇదే అన్నమాట. అంటే మన వస్త్రాలు మనమే ధరించాలి. స్వదేశీ మూమెంట్లో స్టార్ట్ అయింది కాబట్టి 1905 ఆగస్టు 7ని స్వదేశీ మూమెంట్గా తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని దేశంలో ఉన్న ప్రతి కార్మికుడికి గౌరవించే విధంగా 2015లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి నుంచి అంటే 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఆగస్టు 7న జాతీయ చేనేత కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది ప్రధాన కారణం. అంటే స్వదేశీ మూమెంట్ మొదలైన రోజు ఏదైతే ఉందో ఆగస్టు 7న దానినే ఈరోజు జాతీయ చేనేత కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది చేనేత వస్త్రాలు ధరిస్తున్నాం, ఎంతమంది విదేశీ వస్త్రాలు ధరిస్తున్నారు? ఇదొక $1 మిలియన్ ప్రశ్న అని చెప్పుకోవాలి. స్వదేశీ మూమెంట్ వచ్చింది విదేశీ వస్త్రాలను ఆపేయాలని, కానీ నేడు మాత్రం మనం స్వదేశీ వస్త్రాలు ధరిస్తున్నామా లేదనేది సెకండరీ ఆప్షన్గా పెడితే ప్రథమంగా మాత్రం విదేశీ వస్త్రాలు మాత్రం తప్పకుండా ధరిస్తున్నాం. అంటే కాలక్రమేణా మనం వెళ్తున్నాం, అంత బాగానే ఉంది. కానీ మన దేశంలో ఉంటూ మన వస్త్రాలను కొనకుండా చేయడం అనేది చాలా తప్పు అని నా భావన. చేనేత వృత్తినే కులంగా దాన్ని చేసుకుని ఆ కుల వృత్తినే దాన్ని ఎంచుకుంటూ దానికి ఎంతోమంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో, అలా దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది దీని మీద బ్రతుకుతున్నారు. దీనికి సరైన గుర్తింపు ఉందా అంటే అరాకొర అప్పుడప్పుడు కొన్ని అవార్డుల పేరిట వస్తూనే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో, పూర్తి స్థాయిలో మాత్రం చేనేత కార్మికుడు మాత్రం చితికిపోతున్నాడు అన్నది పూర్తి వాస్తవం. మన దేశంలో, మన ప్రాంతంలో ఎన్నో కులాలు ఉన్నాయి. నేడు ఈ కుల వృత్తులు అనేవి క్రమంగా అంతరించిపోతూ వస్తున్నాయి. అందులో చేనేత కార్మికుని కులం కూడా ఒకటి. చేనేత కార్మికుడు కొడుకు చేనేత కార్మికుడు అవ్వడం లేదు. అసలు ఆ వృత్తిలోకి వెళ్తే దీంట్లో ఎదుగుదల లేదు. మా నాన్నని చూసాం, మా తాతను చూసాం, మా కుటుంబాలను చూసాం, మా మేనమామలను చూసాం. వీళ్ళందరూ కూడా అదే అలా చేస్తున్నారు తప్ప వాళ్ళకు వచ్చి ఒరిగింది ఏంటి అనే ఒక ఆలోచన నేటి యువతలో ఉంది. ఇదే తరహా ఆలోచన కూడా మిగిలిన వృత్తుల్లో కూడా ఉంది. కొన్ని మిగిలిన వృత్తుల్లో అరాకొరగా పనిచేస్తున్నా వేరే విధంగా కొంచెం స్టైలిస్ట్గా దాన్ని ఆ కులాన్ని మలుచుకొని వెళ్తున్నప్పటికీ ఈ చేనేత కులం, చేనేత కార్మికుని కులం విషయంలో మాత్రం అది లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను చూస్తున్నారు, వాళ్ళ తండ్రులను చూస్తున్నారు, వాళ్ళ తాతలను చూస్తున్నారు.
ఉప్పాడ జాంతేనే పట్టు కావచ్చు, శ్రీకాకుళం పొందూరు ఖద్దరు కావచ్చు, ధర్మవరం పట్టు కావచ్చు, పోచంపల్లి కావచ్చు, ఎక్కడ చూసినా సరే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారనేది నిజం, వాస్తవం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఒక చీరను తయారు చేయడానికి లేదా ఒక బట్టను తయారు చేయడానికి రోజుల సమయం పడుతుంది. అది అమ్మడానికి కూలీకి, ఖర్చుకి ఇలా ఎంతో వెచ్చిస్తున్నారు. దానికంటే ఇప్పుడు సగటు మనిషి ఏం చేస్తున్నాడంటే సింపుల్గా ఒక 300 రూపాయల నుంచి 500 రూపాయలకు ఒక షర్ట్ వచ్చేస్తుంది కదా, ఒక చిన్న ప్యాంట్ వచ్చేస్తుంది కదా అని విదేశీ వస్తువులకు వెళ్ళిపోతుంది. ఇది 40 రోజులు ఒక బట్ట తయారు చేయడానికి లేదా కనీసం తక్కువ చూసుకున్న 10-15 రోజులకు ఒక చొక్కా తయారు చేయడానికి చూస్తే ఇది కాస్త కోస్తో కొంచెం డబ్బుతో కూడుకున్న పని అవుతుంది. ఇది మొత్తం చేనేత కార్మికుడు లేకపోతే అది అమ్మే డీలరు వాళ్ళు భరిస్తున్నారు తప్ప ప్రభుత్వం భరించడం లేదు, ప్రభుత్వం సపోర్ట్ చేయడం లేదు. ఇది ప్రధాన సమస్య. వీళ్ళకి కావాల్సిన ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వంలో ఇస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ముడి సరుకులు అనేవి అరాకొరగిస్తున్న పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని చెప్పాలి. గత ప్రభుత్వంలో ఈ చేనేత దినోత్సవంలో వాళ్ళకి ఆసరా కింద ఇంత డబ్బుని జమ అయ్యేది, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అలాంటిది ఇంకేం జరగలేదు. ఇది రెండో సమస్య. దీంట్లో ఎదుగుదల లేదు అనేది మూడో సమస్య. ఎదుగుదల లేదు అనేది వాళ్ళకు వచ్చిన భావన, వాస్తవానే చెప్పాలి. ఎందుకంటే ఒక వృత్తి ఎంచుకున్నప్పుడు దీంట్లో ఎదుగుదల ఎంత, రాబడి ఎంత, పెట్టుబడి ఎంత, లేదా ఇది ఉద్యోగమా అనే ఆలోచనలో సగటు మనిషి ఉన్నాడు. కానీ ఇది ఈ వృత్తిలో లేకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. చేనేత కార్మికులే వాపోతున్నారు, ఇన్ని సమస్యలు మేము పడుతున్నాం అయ్యా, ఒక చీరను తేయడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఒక చొక్కాను తేయడానికి ఇన్ని రోజులు పడుతుంది, మేము ఎలా సాగేది, మేము ఎలా బ్రతికేది అని. పెన్షన్ 50 ఏళ్ళకే వస్తుంది, 50 ఏళ్ళకే వస్తుంది, కానీ ఈ 50 ఏళ్ళలోపు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కూడా ఒక 4వ సమస్యగా మారింది. అందుకే ఇన్ని సమస్యలు ఉండడంతో ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు చేనేత వస్త్రాలు ధరించేవారట అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నేటి జనరేషన్ ఏదైతే ఒక 10-15 ఏళ్ళగా వస్తుందో వాళ్ళకి చేనేత వస్త్రాలు అనేవి చాలా అరుదుగా తెలుసు, వాళ్ళకి పూర్తిగా తెలియదు. కారణం వాళ్ళు వేసుకోవట్లేదు, ఖద్దరు వేసుకోవడం లేదు. ఖద్దరు, కాటను ఇవి ఎంత మంచిది అంటే అంత మంచిది ఆరోగ్యానికి, ఇటు మన బాడీకి కూడా, కానీ ఎవరు ధరించడం లేదు. కారణం విదేశీ వస్తువులు తక్కువగా రావడంతో, విదేశీ వస్తువులు తక్కువగా రావడం అనేది అది వేరేది. కానీ ఇది స్వదేశీ. అసలు మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆగస్టు 7 చేనేత కార్మికుల దినోత్సవం అని చెప్పేసి మనం దీనికి ఇంత ప్రాధాన్యం ఇచ్చి, నరేంద్ర మోడీ దీనికి ఇంత ప్రాధాన్యం ఇచ్చి దీనికి ఒక గౌరవంగా ఆగస్టు 7న చేనేత కార్మికుల దినోత్సవంగా తీసుకొచ్చారు. స్వదేశీ మూవ్మెంట్ని 1905లో మహాత్మా గాంధీ తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంది. కానీ మన స్వదేశీ వస్త్రాలకి మనం విలువడం లేదు. అంటే రోజులు వచ్చినప్పుడే దీని గురించి ప్రస్తావించుకునే విధంగా మారిపోయింది. మనం వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళు బాగుపడతారు, ఇది వాస్తవం. చేనేత కార్మికులకి ఉప్పాడ, పొందూరు ఖద్దరు ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికులకి అప్పుడప్పుడు ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది, అవార్డులు ఇస్తుంది, గుర్తిస్తుంది. ఇలా దినోత్సవాల పేరిట జరుపుకుంటున్నాం కూడా. కానీ ఇదే విషయం వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు, బాబు మాకు ఎలాంటి అవార్డులు వద్దు, మాకు ఎలాంటి గుర్తింపు వద్దు అంటే ఈ గుర్తింపు కావాలి, మా పట్టుకి, మా వస్త్రాలకి, మేము నేస్తున్న వస్త్రాలకి మాకు కావాలి గుర్తింపు అని వాళ్ళు అనడం జరిగింది. నిజమే కదా, వాళ్ళకి కదా ఇవ్వాల్సిన గుర్తింపు, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇలా అవార్డులు ఇచ్చినంత మాత్రాన అది ఇలా అప్పుడప్పుడు చెప్పుకోవడానికి తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకి వెళ్ళడం అనేది జరగట్లేదు. ప్రభుత్వం నుండి వారు కోరేది ఒకటే, చేనేత వస్త్రాలకు సంబంధించి ముడిసరుకులు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా మేము చేసుకునే పనికైనా కల్పించండి. వేరే వృత్తుల వారికి, ఇప్పుడు కంపెనీ పెడతామని వచ్చిన వారికి మనం ఇస్తున్నామే, కంపెనీ పెడతామని ఒక 100 ఎకరాలు లేకపోతే ఆ కంపెనీ తీసుకొస్తున్న 150 ఎకరాలు ఇస్తున్నామే. అలాంటిది మన స్వదేశీ అయినప్పుడు మన ప్రాంతంలో మన వృత్తి, మన చేనేత కార్మికులు వాళ్ళకి ఇవ్వలేమా? వాళ్ళకి ఇంత భూమి తీసుకోండి, దీంట్లో పట్టు పండించుకోండి, ఈ ముడిసరులు మేము కొంటాము, ప్రభుత్వంలో మాకు కావాల్సిన వస్త్రాలు మీ దగ్గరే కొంటాము, చేనేత వస్త్రాల దగ్గరే కొంటామంటే అందరూ పరిగెట్టుకుని వస్తారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడు ఇప్పుడు బాగా వస్తుంది. నేటి యువత కూడా దాన్ని ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ముందు మీరు ఒక అడుగేయండి, ముందుకెళ్దాం, చేనేత వస్త్రాలు ధరిద్దాం. గతంలో ఉండేవారట అనే మాట మనకొద్దు. అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది.
1905లో తీసుకొచ్చిన స్వదేశీ మూమెంట్ ఈరోజు మనం దానికి ఒక పేరు పెట్టుకుని దానికి గౌరవంగా మనం ఇస్తున్నామంటే తప్పక మనం దాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనందరి బాధ్యత. స్వదేశీ వస్త్రాలు అని చెప్పేసి 1905లో వస్తే నేడు విదేశీ వస్త్రాలతో ముందుకెళ్తున్నాం. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉండేది. దయచేసి చేనేత వస్త్రాలను గౌరవిద్దాం, చేనేత వస్త్రాలను ధరిద్దాం, చేనేత కార్మికుడికి సెల్యూట్ చేద్దాం. మనం కూడా వారిలో భాగమవుతాం. పొందూరు ఖద్దర్ని ఇప్పటికీ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి ధరిస్తూనే ఉన్నారు. వాళ్ళు గుర్తిస్తున్నారు. వారి కోసం ట్యాక్స్ కోసం వారికి అయితే మంచి ప్రైజ్ ఇవ్వడం కోసం వాళ్ళు ఢిల్లీ స్థాయిలో కూడా వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి చేనేత వస్త్రాలను గౌరవిద్దాం, చేనేత కార్మికులను గౌరవిద్దాం. మనం చేనేత వస్త్రాలను ధరిద్దాం. పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకప్పుడు అప్పుడు కూడా ధరిస్తున్నాం చేనేత వస్త్రాలను. అప్పుడైనా ధరిద్దాం, అప్పుడైనా గౌరవిద్దాం. ఒకప్పుడు ఉండేవారట, ఒకప్పుడు ఉండేదట అనే మాట మనకొద్దు. అలా అంతరించిపోకుండా దీన్ని గౌరవిద్దాం, మనం ధరిద్దాం. నమస్కారం.